హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31 జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన అజాలి అసోమాని 62% ఓట్లతో ఈ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయము సాధించారు. ఏ దేశానికండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కోమరోస్. వివరాలు చూద్దాం. వివాదాస్పద ఎన్నికల ప్రక్రియలో కోమరోస్ అధ్యక్షుడు అజాలి అసోమాని 63% ఓట్లతో 4వసారి విజయం సాధించినట్లుగా సెనీ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ప్రతిపక్షం పోల్ను బహిష్కరించి దానిని మోసమని నిలదీసింది. తక్కువ ఓటింగ్ మరియు ప్రతిపక్ష బహిష్కరణ ఓటింగ్ శాతము చాలా తక్కువగా 16% నమోదైంది. మరి దీనిని ప్రతిపక్ష బహిష్కరణ కారణంగా చెప్పబడింది. సో అసౌమానికి అనుకూలంగా బ్యాలెట్ నింపడం మరియు ముందస్తుగా ఎన్నికలు ముగియడం వంటి ఉదాంతాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపించింది. అయితే అంతర్జాతీయ పరిశీలకులు అక్రమాలు జరిగినట్లుగా నివేదించినప్పటికీ ఎన్నికల మొత్తము న్యాయాన్ని కొనసాగించినట్లుగా అయితే తెలియజేశారు. నెక్స్ట్ 1. షేరింగ్ బోట్కే ఏ దేశానికి ఇటీవల 2వ పర్యాయం ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? షేరింగ్ బోట్కే. ఆప్షన్ బి అండి, భూటాన్. భూటాన్ యొక్క ఉదారవాద నాయకుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి షేరింగ్ బోట్కే దేశంలో ఇటీవల ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా 2వ పర్యాయం ప్రారంభించారు. మరి రాజు అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రకటించినట్లుగా కింగ్ జెగ్మే కేసర్ నామ్ఘెల్ వాంగ్చుంగ్ బోట్గేకి మరి స్కార్ఫ్ను అందించడం ద్వారా అధికారికంగా నియామకం గుర్తించబడింది. భూటాన్ 8 లక్షల కంటే తక్కువ జనాభాతో 15 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది మరియు వినోదం మరియు భావోద్వేగ శ్రేయస్సు వంటి అంశాలను కొలిచే దాని ప్రత్యేకమైన స్థూల జాతీయ సంతోషం సూచికకు మరి ప్రసిద్ధి చెందినట్లుగా ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ 1. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ అండ్ ఎల్సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, రిషికేష్, ఉత్తరాఖండ్లో. వివరాలు చూద్దాం. 75వ గణతంత్ర దినోత్సవం నాడు టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ ప్రముఖ పవర్ సెక్టార్ పిఎస్యు అయినటువంటి ఇది భారతదేశం యొక్క అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ అండ్ ఎల్సెల్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును రిషికేష్లోని తన కార్యాలయ సముదాయంలో సగర్వంగా ఆవిష్కరించింది. ఈ చొరవ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్తో సమలేఖనం చేయబడింది. ఇది స్థిరమైన ఇంధన పరికరాల పట్ల టీహెచ్డిసిఐఎల్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. టీహెచ్డిసిఐఎల్ యొక్క భారతదేశం యొక్క అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు. ప్రారంభోత్సవం మరియు ప్రముఖులు. టీహెచ్డిసిఐఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే విష్ణోయ్ ప్రాజెక్టును అయితే రూపొందించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. రిపబ్లిక్ డే పరేడ్ 2024లో మొదటి బహుమతి గెలుపొందిన శకటం పేరేంటి? ఆప్షన్ ఏ, మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి శకటం అండి. వివరాలు చూద్దాం. రిపబ్లిక్ డే పరేడ్లో మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారతదేశం యొక్క సారాంశాన్ని ప్రతిబింబించే అద్భుతమైన ట్యాబ్లో అంటే శకటము కనిపించింది. ఈ అద్భుతమైన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా పరేడ్లో మొదటి దానిని గెలుచుకుంది. మరి రిపబ్లిక్ డే పరేడ్ 2024లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ట్యాబ్లో మొదటి బహుమతిని పొందిన ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అయితే చూడవచ్చు. మరి ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే థీమ్తో దేశ చిరకాల ప్రజాస్వామిక విలువలు ఆచరణలను ప్రతిబింబించేలా ట్యాబ్లను ఏర్పాటు చేశారు. నెక్స్ట్,
నేషనల్ చిలికా బర్డ్స్ ఫెస్టివల్ జనవరి 26న ఎక్కడ అధికారికంగా ప్రారంభించారు? ఎక్కడండి? ఒడిషాలో. ఒడిషా క్యాలెండర్లో ఒక హాల్మార్క్ ఈవెంట్ అయిన నేషనల్ చిలికా బర్డ్స్ ఫెస్టివల్ జనవరి 26న వైభవంగా ప్రారంభమైంది. మరి చిలకా సరస్సు యొక్క ఉత్కంఠభరితమైన నేపథ్యానికి వ్యతిరేకంగా నిర్వహించబడిన ఈ పండుగ భారతదేశంలోని రాష్ట్ర పక్షులను జరుపుకోవడానికి భారతదేశం అంతటా ఉన్న పక్షులు మరియు ఔత్సాహికులను ఒకచోట చేర్చింది. మరి ఉత్సవాల ఆవిష్కరణ ఏంటి చూద్దాం. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేతుల మీదుగా పండుగ ప్రారంభోత్సవం 3 రోజుల కోలాహలానికి నాంది పలికింది. ఆకర్షణీయమైన ఫోటో ఎగ్జిబిషన్ చిలికా యొక్క శక్తివంతమైన ఏవియన్ జీవితాన్ని ప్రదర్శించింది. ఇది లీనమయ్యే అనుభవానికి వేదికగా నిలవడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పథకము లాభాను ప్రారంభించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ఒడిషా. ఒడిషాలోని సుమారు 1 కోటి మంది గిరిజనులు అభివృద్ధి సాధికారత దిశగా అంచనా ఎత్తుగడలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడానికి ఆమోదం తెలిపింది. లఘు భన జాత్య ద్రవ్య క్రియకి సంక్షిప్త రూపమైన లాభ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కోసం 100% రాష్ట్ర నిధుల కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. కీలక లక్షణాలు. ఎంఎస్పి. రాష్ట్ర ప్రభుత్వము ఏటా చిన్నపాటి నిర్ణయము ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించింది. ప్రాథమిక కలెక్టర్ సాధికారత. గిరిజన ప్రాథమిక కలెక్టర్లు TDCCOL అంటే ట్రైబల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిషా లిమిటెడ్ సేకరణ కేంద్రాల ద్వారా MSP వద్ద చిన్న వస్తువులను విక్రయిస్తారు. నెక్స్ట్ వన్. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి నామినేట్ చేసిన ప్రదేశం ఏంటండి? మరాఠా సైనిక కోటలు. వివరాలు చూద్దాం. 2024-25 చక్రం కోసము యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి భారతదేశం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లను నామినేట్ చేసింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ఈ ముఖ్యమైన చర్య మరాఠా పాలకులు ఊహించిన అసాధారణమైన కోట మరియు సైనిక వ్యవస్థలను హైలైట్ చేస్తుంది. మరాఠా సైనిక భూభాగాలను అర్థం చేసుకోవడం. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియాలో సల్హేర్ కోట, శివనేరి కోట, లోఘర్, ఖండేరి కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్వాలా కోట, నెక్స్ట్ దుర్గ్, సింధుదుర్గ్ మరియు జింగి కోటతో సహా 12 భాగాలున్నాయి. 17 నుంచి 19 శతాబ్దాలకు చెందిన ఈ నిర్మాణాలు మహారాష్ట్ర, తమిళనాడు అంతటా కూడా విస్తరించి మరాఠా పాలన యొక్క వ్యూహాత్మక సైనిక శక్తిని అయితే ప్రదర్శించాయి. నెక్స్ట్ వన్. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుత మంచు చిరుత పులుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 718. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు పర్యావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో మంచు చిరుతపులి స్థితిపై ఒక ముఖ్యమైన నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో మంచు చిరుత జనాభా అంచనా కార్యక్రమంలో భాగమైన ఈ సంచలనాత్మక అధ్యయనం దేశంలో ఈ యొక్క అంతు చిక్కని జాతుల జనాభాను అంచనా వేయడానికి మొట్టమొదటి శాస్త్రీయ వ్యాయామాన్ని సూచిస్తుంది. భారతదేశంలో స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ SPAI కఠినమైన మరియు క్రమబద్ధమైన ప్రయత్నం. భారతదేశంలో 718 మంచు చిరుతలున్నట్లుగా నివేదించింది. ఈ కార్యక్రమాన్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమన్వయం చేసింది మరియు మంచు చిరుత శ్రేణి రాష్ట్రాలు నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మైసూరు మరియు WWF ఇండియా మద్దతు అయితే ఇచ్చింది వీటికి. నెక్స్ట్. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన IAS అధికారి పేరేంటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, శరత్ చౌహాన్ గారు. వివరాలు చూద్దాం. AGMUT క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ IAS అధికారి అయిన శరత్ చౌహాన్ పుదుచ్చేరి కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జనవరి 29న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ద్వారా ఆయన నియామకము ప్రకటన వెలువడింది. పరిపాలనలో విస్తృతమైన నేపథ్యంతో కేంద్రపాలిత ప్రాంతానికి తాజా దృక్కోణాలు మరియు సమర్థవంతమైన పాలనను తీసుకురావడానికి చౌహాన్ సిద్ధంగా ఉన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న నౌరేమ్
రోషి బీనా దేవి ఏ క్రీడలో అద్భుతమైన ప్రతిభగాను ఫీమేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ప్రతిష్టాత్మకమైన టైటిల్ కైవసం చేసుకుంది? ఏ క్రీడలో ప్రసిద్ధండి వీరు? ఆప్షన్ ఏ ఊషు అనేటువంటి క్రీడ అండి. ఇది కూడా ఒక రకమైనటువంటి కుస్తీ పోటీ అండి. మణిపూర్ గర్వించదగిన నౌరేమ్ రోషి బీనా దేవి అంతర్జాతీయ ఊషు ఫెడరేషన్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ప్రతిష్టాత్మకమైన టైటిల్ కైవసం చేసుకున్నారు. ఊషు ప్రపంచంలో పవర్ హౌస్గా తన స్థానాన్ని బలపరుచుకుంది. ఊషులో ఆధిపత్యం 2018 మరియు 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో రోషి బీనా సాధించిన విజయాలు ఆమె కెరీర్లో కీలకమైన క్షణాలు. క్రీడలో ఆమె ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి. సాండా విభాగంలో ఆమె రజతము మరియు కాంస్య పథకాలు ఆమెకు విస్తృతమైన గుర్తింపు మరియు ప్రశంసలను సంపాదించాయి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ హత్యకు గుర్తుగా మన దేశంలో జనవరి 30న ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? ఆప్షన్ ఏ షాహిద్ దివాస్. భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 30న షాహిద్ దివాస్ అని కూడా పిలువబడే అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. జాతి పితామహుడు మహాత్మా గాంధీ హత్యకు గుర్తుగా ఈరోజు ద్వంద్వ ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు దేశ స్వాతంత్రము మరియు సార్వభౌమాధికారం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులందరినీ గౌరవించడానికి కూడా ఉపయోగపడుతుంది. అమరవీరుల దినోత్సవం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత 1948లో మహాత్మా గాంధీ హత్యకు గురైన రోజు జనవరి 30వ తేదీన ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఓకే, నెక్స్ట్, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఇటీవల ఏ రాష్ట్రం సడక్ సురక్షా ఫోర్స్ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ అండి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతను రూపొందించడానికి ఒక సంచలనాత్మక చొరవను ఆవిష్కరించారు. సడక్ సురక్షా ఫోర్స్ SSF ప్రారంభోత్సవం పంజాబ్ యొక్క విస్తృతమైన రోడ్ నెట్వర్క్లలో ప్రాణాలను రక్షించడంలో మరియు ప్రమాదాలను నివారించడంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. విస్తరణ మరియు వనరులు. ఈ చొరవకు నాయకత్వం వహిస్తూ పంజాబ్లోని 5,500 దేశాల విస్తీర్ణంలో జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వ వెంబడి సడక్ సురక్షా ఫోర్స్ మోహరింపును సీఎం భగవంత్ మాన్ నిర్వహించారు. టాప్ ఆఫ్ ది లైన్ టొయోటా ఫిలాక్స్ యూనిట్లతో సహా 129 వాహనాల సముదాయంతో అధునాతన సాంకేతికతతో మరియు సమీపంలోని ట్రామా సెంటర్లకు అనుసంధానించబడింది. బాధితులకు త్వరితగతిన సహాయాన్ని అందించడం SSF సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వన్, భారత రక్షణ రంగంలో అత్యధిక పరికరాలుగా పరిగణిస్తూ ఇటీవల సర్వత్రా పేరుతో అత్యాధునిక పరికరాలను రూపొందించిన సంస్థ. రిపబ్లిక్ డే పరేడ్లో దీన్నైతే మోహరించారండి వీటన్నిటిని. ఆప్షన్ బి DRDO. దేశ రక్షణ రంగంలో వేగవంతమైన విస్తరణ మరియు పటిష్టమైన మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవి. మరి మంత్రి రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత సైన్యం బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉంది. సో సర్వత్రా వంటి అత్యాధునిక పరికరాలకు ప్రాధాన్యతనిస్తూ మల్టీ స్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO క్రింద ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ రూపొందించినటువంటి సర్వత్రా భారతీయ సైన్యానికి అతుకులు లేని కనెక్టివిటీని అందించడంలో బ్రిడ్జింగ్ సొల్యూషన్స్లో ఆవిష్కరణలను సూచిస్తుంది. మరి సర్వత్రా యొక్క ముఖ్య లక్షణాలు. త్వరిత విస్తరణ. సర్వత్రా యొక్క ట్రక్కు మౌంటెడ్ డిజైన్ వేగంగా సెటప్లను సులభతరం చేస్తుంది. 100 నిమిషాలలో కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారిస్తుంది. అత్యవసర పరిస్థితులను మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సామర్థ్యమైతే చూపిస్తుంది. దృఢమైన నిర్మాణం. అల్యూమినియం మిశ్రమంతో రూపొందించబడిన సర్వత్రా యొక్క 5 కత్తెర వంతెనలు అసాధారణమైన మన్నికను ప్రదర్శించాయి. 75 మీటర్ల దూరం వరకు విస్తరించి వివిధ భూభాగాలను సులభంగా అధిగమించగలవు. అడాప్టివ్ డిజైన్. టెలిస్కోపిక్ కాళ్లతో అమర్చబడిన సర్వత్రా 2.5 మీటర్ల నుంచి 6 మీటర్ల ఎత్తును సర్దుబాటు చేయడంలో బహుముఖ ప్రజ్ఞను అందిస్తుంది. దృశ్యమానతను తగ్గించడం మరియు భారత సైన్యం కోసం కార్యాచరణ సౌలభ్యాన్ని కూడా పెంచుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చిన్న డ్రాగన్ బల్లి జాతులను ఇటీవల శాస్త్రవేత్తలు ఏ ప్రాంతంలో కనుగొన్నారు? ఆప్షన్ బి అండి పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలలో కొత్త డ్రాగన్ బల్లి జాతులను
కనుగొన్న శాస్త్రవేత్తలు. ఈ విశేషమైన ఆవిష్కరణలో శాస్త్రవేత్తలు పశ్చిమ కనుమలలోని జీవ వైవిధ్య అడవులలో కొత్త జాతుల చిన్న బల్లులుగా పేర్కొన్నారు. వాటిని చిన్న డ్రాగన్లుగా అభివర్ణించారు. అగస్త్యగమ అంచు లేదా ఉత్తర కంగారు బల్లి అని పేరు పెట్టబడిన కొత్త జాతులు అగామీడే కుటుంబానికి చెందినవి. 4.3 సెంటీమీటర్లు ముక్కు బిలం పొడవుతో దాని చిన్న పరిమాణంలో వర్గీకరించబడుతుంది. నెక్స్ట్ వన్, మానవుని మెదడులో కంప్యూటర్ చిప్ విజయవంతంగా అమర్చిన ఎలాన్ మాస్క్ సంస్థ పేరేంటి? ఆప్షన్ ఏ న్యూరాలింక్ అండి. వివరాలు చూద్దాం. సంచలనాత్మక అభివృద్ధిలో న్యూరాలింక్ ఎలాన్ మాస్క్ సహ వ్యవస్థాపన చేసిన న్యూరో టెక్నాలజీ సంస్థ. దాని మొదటి మెదడు చిప్ను మానవునికి విజయవంతంగా అమర్చింది. ఇది మెదడు కంప్యూటర్ ఇంటర్ప్లేస్గా రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు సూచిస్తుంది మరియు భవిష్యత్తులో వైద్య చికిత్స మరియు మానవాభివృద్ధికి అనేక అవకాశాలు అయితే లభిస్తాయి. న్యూరాలింక్ నేపథ్యము 2016లో స్థాపించబడిన న్యూరాలింక్ అధునాతన న్యూరల్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ముందడుగులో ఉంది. న్యూరలాజికల్ డిజార్డర్లకు చికిత్స చేయడంలో సహాయపడే సామర్థ్యంతో మానవ మెదడులో అమర్చగలిగే పరికరాలను రూపొందించడం కంపెనీ లక్ష్యము. నెక్స్ట్ వన్, 2023 అవినీతి సూచిలో భారతదేశ స్థానం. ఆప్షన్ ఏ 93. 2023 అవినీతి సూచిలో 180 దేశాల్లో భారతదేశం 93వ స్థానంలో నిలిచింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ యొక్క కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ మరి ప్రభుత్వ రంగ సమగ్రత యొక్క ప్రపంచ రంగంలో భారతదేశం యొక్క స్థితిపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. 2023 నివేదిక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తృత ధోరణుల మధ్య భారతదేశ పనితీరుపై వెలుగునిస్తుంది. అవినీతిని నివారించడానికి సవాళ్లు మరియు అవకాశాలను హైలైట్ చేస్తుంది. 2023 అవినీతి అవగాహనలో భారతదేశం యొక్క స్థానం 2023కు సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం పెద్దగా మారలేదు. 180 దేశాల్లో 93వ స్థానంలో నిలవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 ఆతిథ్య ప్రాంతం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అండి. ఓకే, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 ఇండియన్ స్పోర్ట్స్ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన ఈవెంట్. శీతాకాలపు క్రీడల యొక్క థ్రిల్ మరియు ఉత్సాహాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. జమ్మూ మరియు కాశ్మీర్తో పాటు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం హోస్ట్గా ఆరంగేటము చేసినందుకు ఈ సంవత్సరం ఎడిషన్ ప్రత్యేకంగా గుర్తించదగినది. భారతదేశంలో ఒలింపిక్ క్రీడలను ప్రోత్సహించడానికి మరియు ప్రతిభను పెంపొందించడానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఊహించిన ఖేలో ఇండియా మిషన్లో ఈ కార్యక్రమం ఒక భాగము. నెక్స్ట్ వన్, 2 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన కార్టర్ డల్లస్ ఏ దేశస్థుడు? ఆప్షన్ ఏ స్కాట్లాండ్. స్కాట్లాండ్కు చెందిన 2 ఏళ్ల కార్టర్ డల్లస్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతిపిన్న వయస్కుడిగా పర్వతారోహణ చరిత్రలో తన పేరును పొందుపరిచారు. అతని తల్లిదండ్రులు రాస్ మరియు జెడ్లతో కార్టర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఒక అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒక కుటుంబ సాహసం. రాస్ మరియు జెడ్ డల్లాస్ సాహసోపేత స్ఫూర్తితో వారి చిన్న కుమారుడు కార్టర్తో కలిసి ఆసియా చుట్టూ 1 సంవత్సరం పాటు యాత్రను కనుగొన్నారు మరియు తమ వస్తువులను అమ్మి స్కాట్లాండ్లోని తమ ఇంటిని అద్దెకు తీసుకుని డల్లాస్ కుటుంబము మరపురాని యాత్రకు బయలుదేరింది. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏ థీమ్తో కూడిన ఆంధ్రప్రదేశ్ ఎక్కడానికి 3వ బహుమతి లభించింది? ఆప్షన్ బి డిజిటల్ క్లాస్ రూమ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్లో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో ఒడిషాకు మొదటి బహుమతి వరించింది. మహిళా సాధికారతతో పాటు హస్తకళలు చేనేత రంగాన్ని ప్రదర్శించే రంగురంగులతో కూడిన ఒడిషా శకటాన్ని ప్రదర్శించింది. మరి అతిథులను విశేషంగా ఆకట్టుకున్న మొదటి శకటం బహుమతిని గెలుచుకుంది. పీపుల్ చాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ శకటానికి 3వ స్థానం లభించింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్తో దీన్ని రూపొందించారు. అడిషనల్ క్వశ్చన్స్. ప్రజాపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలంగాణ. పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర గీతంగా ఇటీవల ప్రకటించిన బంగ్లార్ మతి బంగ్లార్ జల్ పాట రచయిత? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది? దక్షిణాఫ్రికా.
జనవరి 1, 2024 నుంచి ఏ దేశంలో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది? ఆప్షన్ బి ఎస్టోనియా. ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఏ వ్యాపార సమ్మేళనం నాయకత్వం వహిస్తుంది? ఆప్షన్ బి అదానీ. మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్కు మార్గదర్శకత్వం వహించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహమ్మద్ యూనస్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ సి బంగ్లాదేశ్. కిర్గిస్థాన్ జాతీయ చిహ్నంగా ఇటీవల ఏ జంతువు ప్రకటించబడింది? ఆప్షన్ ఏ మంచు చిరుత. ఓఎన్జీసీ యొక్క విదేశీ పెట్టుబడి విభాగము శాన్ క్రిస్టోబల్ ఫీల్డ్లో 40% వాటాను కలిగి ఉంది. ఇది ఇటీవల వార్తల్లో వచ్చింది. ఈ క్షేత్రం ఏ దేశంలో ఉంది మరి? ఆప్షన్ సి వెనిజులా. 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో గౌరవ అతిథి అయిన పీటర్ ఫియాలా ఏ దేశ ప్రధానమంత్రి? ఆప్షన్ ఏ చెక్ రిపబ్లిక్. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంకా నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గైస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.